అఖిల ప్లీజ్, నా చెయ్యి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టద్దు అఖిల. ప్లీజ్ ప్లీజ్, ఎప్పుడు విడిచిపెట్టద్దు అఖిల ప్లీజ్. అదే జరిగితే మీ చెయ్యొదలను గాని మీ చేతుల్లో నా ప్రాణాలు వదిలేస్తానండి. పెద్దబాబు గారు, నువ్వు వెళ్ళు పార్వతి, పెద్దబాబు గారు. వెళ్ళు పార్వతి. ఇదే ఇలా జరుగుతుందని నేను భయపడుతున్నాను. ఇది పీడకల నువ్వే కదా అన్నావు, నువ్వే మళ్ళీ. కల కాబట్టే కళ్ళ ముందున్నానండి. అదే నా కళ్ళ ముందు నిజమైతే నేనుండను. భయపడకండి, అలా జరగకూడదని కోరుకుందాం. జరగకుండా ప్రయత్నిద్దాం. కానీ ఏది మన చేతుల్లో ఉండదు. గుండె బరువు దిగుతుంది. ముందు మంచినీళ్ళు తాగండి. కన్నీటితో మీరు నన్ను, నేను మిమ్మల్ని చూసే క్షణమే వస్తే నుదుట ఉన్న కుంకుమే స్పష్టంగా కనబడదు. అప్పుడు ఎవరు మాత్రం బ్రతికుండే ఏం ప్రయోజనం చెప్పండి? నువ్వు గుండె నిబ్బరంతో ఈ మాట చెప్తున్నావు గాని భవిష్యత్ ఏంటో నేను ఊహించగలనకిలా. నువ్వు బ్రతికుండాలంటే దేవ ప్రేమ, మౌనగానాలు నీవే, పంచప్రాణాలు నీవే. కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా, దైవం కరుణిస్తే మాదే విజయమా. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా?
శిలలేక కోవెలెందుకు జతగా నువ్వు లేక నేను ఎందుకు మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమ బ్రో మహి బ్రో గుడ్ న్యూస్ ని పొలైట్ గా చెప్పాలి. నీ కంగారు చూస్తుంటే కొంప తగలబడిపోయిందనుకుంటారు. ఎక్సైట్మెంట్ అంటే నీకేం తెలుసు? ఫీలింగ్స్ లేని వాడివి నువ్వు ఫీలింగ్స్ అర్థాలు చెప్తున్నావా? బ్రోకి న్యూస్ చెప్పాక నీ సంగతి చెప్తానుండు. బ్రో 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 ఒకసారి బావా నువ్వేం కంగారు పడకు. మహి అరుపులు విని ఏదో అయింది అనుకునేవు. ఏంటి మహి? సి బ్రో, ఒక్కసారి పేపర్లన్నీ తిరిగాయి. సినిమా వార్తల కన్నా స్పోర్ట్స్ న్యూస్ కన్నా నీ గురించి ఎక్కువ రాశారు, నీ ఫోటోలు ఎక్కువ వేశారు. ఫర్ వాట్ రా? ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఘట్టమనేని దేవేంద్రకు త్వరలో పెళ్లి అన్నా ఒక్క హెడ్లైన్ చాలు కదా బావా. టీవీలో న్యూస్ కవరేజెస్ చూస్తుంటే కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు కూడా ఇంత సంతోషంగా ఉండదేమో. అంతేలేమ్మా, నీదేం పోయింది? లాభాలొస్తే ఏంటి, నష్టాలొస్తే ఏంటి? అమ్మాయి మాటలు నీకు అర్థమై చావలేదు. లాభం అంటేనే సంతోషం, అంతకు మించి ఆనందం పెద్దబాబు పెళ్లి అని పోల్చి చెప్పింది. బ్రో ఒకసారి ఇంగ్లీష్ పేపర్లో ఏం రాసారో చూడు. హెర్బల్ బ్యూటీ లోగోలో ఉన్న కళ్ళు బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాలో ఉన్నాయని, ఆలియా భట్లో ఉన్నాయని ఇంకొందరు, దీపికా పదుకునే. చిన్నబాబు, పడుకునే లేచి వండుకుని తినే అని చెప్పకు. సినిమా హీరోయిన్లు షూటింగ్లో బిజీగా ఉంటారు, మన ఇంటికి కోడలుగా వస్తారా? పెద్దబాబు ప్రేమించిన అమ్మాయి హీరోయినే కాదు, గంధర్వ కన్య అయినా సరే ఈ ఇంటికి తెచ్చుకుంటాం. పెద్ద కోడలుగా పట్టాభిషేకం చేస్తాం. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. కొత్తిమీర కట్టేం కాదు, పని మనిషి పార్వతిని పరిణితి చోప్రా, ప్రియాంక చోప్రాతో పోలుస్తున్నారు. పిచ్చోళ్ళు మీరు. బ్రో ఇప్పటి వరకు వ్యాపార సామ్రాజ్యానికి రారాజుగా ఉన్నావు, ఇప్పుడు ప్రేమ సామ్రాజ్యానికి యువరాజు అవ్వాలి. రే మహి, కాస్త కుదురుగా ఉంటావా? ఆ లక్కీ గల్ ఎవరో చూడాలని ఉంటుంది కదా బావా, అందుకే ఇలా ఎగ్జైట్ అయిపోతున్నాము. ఆ అమ్మాయి ఎవరో కూడా పెద్దబాబుకి ఇంకా క్లియర్గా తెలీదు. ఎందుకు ఇబ్బంది పెడతారు? ఎందుకు తెలీదు? అదే మనసులో ఉన్నదెవరో పెదబాబుకి తెలిసే ఉంటుంది, కానీ పూర్తి రూపమే ఇంకా రివీల్ కాలేదు అంటున్నాను. అదే కదా మేము అంటుంది, వదిన ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాం. అనుకునే లోపే టైంకొచ్చేసింది. ఎవరు? ఈ ఇంటి పెద్ద కోడలు వచ్చింది అనుకున్నారు, మన పార్వతి కాఫీ పట్టుకుని వచ్చింది అంటున్నాను. థ్యాంక్ యూ. వద్దు పార్వతి. వద్దు పార్వతి. పెద్దబాబు గారు, ఐగర్ పిలుస్తున్నారు. వెళ్తాను పార్వతి, ఇప్పుడే వచ్చేస్తాను.
ఓకే బ్రో. పెదబాబు నీ మాట భలేగా వింటాడే పార్వతి. ఏ మెంటల్ కేస్, అన్నయ్య పిలిచారని పార్వతి నాకు చెప్పినా నీకు చెప్పినా వింటాం. వ్యంగ్యంగా మాట్లాడకుండా నోరు మూసుకుని పద. ఈయనొకడు కాఫీ కూడా ప్రశాంతంగా తాగనివ్వడు. సినిమాబ్ గారు, ఇవాళ పేపర్లన్నీ ఈడికి తీసుకొచ్చినారా? ఇందాక అమ్మగారు అడిగినారు. దేవాబావ పెళ్ళటగా అని అన్ని పేపర్లో ఫోటోలు వచ్చాయి పార్వతి. అట్టగా పెద్దబాబు గారి ఫోటోలు వస్తానే ఉంటాయి. పెద్దమ్మాయి గారి ఫోటోనే ఎప్పుడొస్తుందో కదా. ఆ ఫోటో కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి పార్వతి. ఈ పేపర్ తీసుకెళ్ళి అమ్మ రూమ్ లో పెట్టే. అట్టకి సినిబాబు గారు. ఐశ్వర్య, మన ప్రేమ గురించి కూడా పేపర్లో ఎప్పుడు వస్తుందో కదా. మన ప్రేమేంట్రా? నిన్నెవరు ప్రేమిస్తున్నారు? అదేంటి అలా అనేసావు? నేను తల్లినయ్యానని, నువ్వు తండ్రివయ్యావని ఆడిన నాటకం బయటపడితే నిన్ను ప్రేమగా చూసుకునే ఆంటీ అంకుల్ నిన్ను చంపేసి నీ ఫోటో పేపర్లో వేస్తారు. అలాంటి క్రైమ్ స్టోరీ రాకూడదంటే మన లవ్ స్టోరీ మొదలవ్వాలి. నన్ను యాక్సెప్ట్ చేయి ఐస్, ప్లీజ్ 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 ప్లీజ్. హే హార్ట్ బెలూన్, నువ్వు ఇంత స్పీడ్గా యాక్సెప్ట్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పగలగొట్టేవేంటే? మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ షేప్లోకి తీసుకురాగలవా? కొత్త పరీక్ష, అప్పుడైనా నా ప్రేమను ఒప్పుకుంటావా? కలలు కావులే కలయికలిక కరిగిపోవు ఈ కదలికలిక కనిపిస్తుంటే ఈ లోకాన్ని ఎదిరిస్తాను కనబడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతోనూ లేకున్నా నీలోనే నేనున్నా నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా నీ తోడై వస్తున్నా నీ నీడైపోతున్నా ఆ నింగి నేల ఏకో అయ్యే చోట కానా నీ జంట తీసుకో, గుండెను తిరిగిస్తున్నాను. రేయ్ ఫుల్, ఇది గుండెలా ఉందా అసలు? ముదిరిన దొండలా కూడా లేదురా. ఇప్పటికైనా అర్థమైందా? ముక్కలైన గుండెను మళ్ళీ మామూలు స్థితికి ఎప్పటికీ తీసుకురాలేవని. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ఇంతకన్నా శిక్ష ఉండదు. సోలోగానే ఉండు. నీ నాటకం బయటపడితే ఈ ఇంట్లో నేను సోలోగానే ఉంటాను. నువ్వెలాగో పోయి ఉంటావు.
మాట్లాడాలని పిలిచారట. మాట తీసుకుందామని పిలిచాను. డాడ్, ఆడిన మాట తప్పని కొడుకును కన్న తండ్రి మాట తప్పాల్సిన పరిస్థితి కొడుక్కి ఎదురవుతుందన్న భయంతోనే ముందుగా ఒక మాట అడుగుతున్నా పెద్దబాబు. సాహసించాల్సిన తండ్రే నా నుండి ఆశిస్తున్నాడంటే కాదనకూడదన్న ఆలోచన అయితే నాకుంది డాడ్. ఏం చేయమంటారో చెప్పండి. ఈ ఇంటి కోసం, మా కోసం, మన వంశం కోసం నువ్వు ఎంతో కష్టపడి పేరు సంపాదించావు. 20 ఏళ్ల క్రిందట ఆస్తిని 1000 రెట్లు పెంచావు అంటే అంతకన్నా గొప్ప విజయం ఉండదు పెద్దబాబు. అమ్మ అడుగుజాడల్ని, నాన్న ఆలోచనల్ని ఒడిసిపట్టి ఒదిగి ఎదిగిన కొడుకు ఘట్టమనేని దేవేంద్ర అని ప్రపంచం మొత్తం చూపిస్తోంది. నేను తలెత్తి గర్వంగా నిన్ను చూస్తే మీ అమ్మ మాత్రం చూపు మరల్చి నీ గుండె వంక చూస్తోంది దేవా. నీ మనసులో ఉన్న అమ్మాయి కనపడకుండా పోదా అన్న తల్లి ప్రేమ అది. కాని కనపడితే అఖిల గుండె సంతోషంతో నిండుతుందో, లేదంటే స్థాయికి తగ్గ సంబంధం కాదని గుండె పగులుతుందో తెలియట్లేదు. అందుకే నీ ప్రేమకు, నీకే ఆ అమ్మాయి ఎవరో స్పష్టంగా తెలియని ఆ కళ్ళకు దూరంగా ఉండు దేవా. ఆ అమ్మాయి దక్కకపోయినా నువ్వు ప్రాణాలతో ఉండనంటావు. కానీ నువ్వు లేకపోయినా నీ జీవితంలోకి వచ్చి ఆ అమ్మాయి సరిగ్గా లేకపోయినా, మనకు తగ్గ సంబంధం కాకపోయినా మీ అమ్మ చనిపోతుంది పెద్దబాబు. ఆలోచించుకోమని నీకు సమయం ఇవ్వాలి. కానీ అర్థం చేసుకున్నానని నువ్వు నాకు మాట ఇవ్వాలి.